శ్రీరాముడు పాటించినటువంటి ధర్మము, శ్రీకృష్ణుడు పాటించినటువంటి ధర్మము వేరువేరా ఒక్కటేనా అంటే అవతారాలు వేరు కదా. మనకి 10 అవతారాలు ఉన్నాయి కదా. మత్స్య కూర్మ వరాహ నారసింహ వామన పరశురామ శ్రీరామ శ్రీకృష్ణ బౌద్ధ కల్కి అనేటటువంటి 10 అవతారాలు ఉన్నాయి కదా. ఈ 10 అవతారాల్లో రామావతారం వేరు, మరి కృష్ణావతారం వేరు కదండి. అంటే మనకి 7వ అవతారం 8వ అవతారం, శ్రీరామావతారం 7వ అవతారం, శ్రీకృష్ణ అవతారం 8వ అవతారంగా చెప్పబడింది కదండి. అని అంటే అవతారాలు వేరు కానీ ధర్మం ఒక్కటే. అక్కడ ధర్మము కృష్ణుడు రాముడిగా చేసినటువంటి ధర్మము ఒకటే. ధర్మాచరణలో అవతారాల్లో మార్పు ఉన్నది కానీ ధర్మాచరణలో మటుకు ఎటువంటి మార్పు లేదు. ఇది నిస్సందేహము. అయితే శ్రీకృష్ణుడు లాగానే శ్రీరాముడు లాగానే పితృవాక్య పాలకుడు. శ్రీకృష్ణుడు కూడాను శ్రీరాముడు లాగానే పితృవాక్య పాలకుడు. మరి రాముడు పితృవాక్య పాలకుడు కదండి. మరి శ్రీకృష్ణుడు కూడా అదేనా అని అంటే అదే. ధర్మాచరణలో మటుకు ఎటువంటి మార్పు లేదు.